శ్రీమాత్రే నమః. వందే మాతరం. అవినీతి అక్రమాలలోనే కాదు, కడుపు మంటల్లో కూడా మేమే నంబర్ 1 అని చెప్పని, ఈ రోజున అటు దేశంలోని ప్రజలు పక్కన పెట్టేస్తే ఏడ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయినా, ఇటు రాష్ట్ర ప్రజలు చీ కొడితే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ అయినా ఈ రోజున, లేదా అసలు పేద ప్రజలు అని చెప్పని పొద్దున లేస్తే మాట్లాడేటటువంటి వామపక్షాలు ఈ రోజున పేదల కోసమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని చూసి విపరీతంగా కడుపు మంట తట్టుకోలేక రకరకాలుగా ప్రగల్భాలు అంటే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నారు. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు పేద ప్రజలకే కాకుండా అత్యధిక శాతం, దాదాపు 40-50% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ ఊరటనిస్తూ అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననలు పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు గాని, బొత్స సత్యనారాయణ గాని, వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక, జల్ జీవన్ మిషన్ తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ 2014 ఉందో దానికి సంబంధించి ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం, 90% పైగా హామీలను నెరవేర్చింది ఇప్పుడున్నటువంటి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని అందిపుచ్చుకుంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది వికసిత ఆంధ్రాన్ని మనం చేరుకునే దశలో కూడా ఉపయోగకరంగా ఉంది, ఇది ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పథకాలకి లేదంటే ఇచ్చినటువంటి గ్రాంట్లని ఈ బడ్జెట్ ని కేటాయింపులు చూసి రాష్ట్రానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పని వారు కూడా పేర్కొనడం జరిగింది. ఒక పక్క మేము కేంద్రంలో అటు మహిళలు, ఇటు పేదలు, రైతులు, శ్రామికులు వీరందరికీ కూడా 4 ముఖ్యమైనటువంటి పిల్లర్లని మొదటి నుంచి చెప్తూ వీరికి అన్ని విధాలుగా ఆసరాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అత్యంత ఉపాధిని కల్పించేటటువంటి నౌకా నిర్మాణం కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ, వివిధ రంగాల్లో ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధిని కల్పించాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12 లక్షల లోపు 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 0 ఇప్పుడు ఆదాయ పన్ను. ఆ తర్వాత కూడా 0 నుంచి 4 లక్షల వరకు 5% ఇలాగా స్లాబులు పెట్టారు. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ ఇదివరకు 50,000 లోపు ఉంటే కనుక టీడీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని ₹1,00,000 మినహాయింపుని పెంచడం జరిగింది. మహిళలకి మనం చూస్తే మహిళలు అనగానే కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖనే గుర్తొస్తూ ఉంటుంది. కానీ రూరల్ డెవలప్మెంట్ అలానే హెల్త్ కి సంబంధించి ఇలా వివిధ శాఖలకు సంబంధించి మహిళలకు చూస్తే అక్షరాల 4.45 లక్షల కోట్ల రూపాయలని మహిళా సంక్షేమం కోసం, మహిళా సంరక్షణ కోసం కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇతర రంగాలకు వ్యవసాయం చూడండి, కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచారు. పంచాయతీ స్థాయిలోనే గోదాములు నిల్వలు పంటల్లో పండినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చేశారు. ఇలా అన్ని రకాల కేంద్ర బడ్జెట్ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూడా పోలవరం మొదటి దశకి సంబంధించి 30,436 కోట్ల రూపాయలకి అని చెప్పని అది నిర్ణయిస్తే దాంట్లో గతంలో మనకి దగ్గర 18,000 కోట్ల రూపాయలు, 18,200
ఈ 79 కోట్ల రూపాయలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఆ మిగిలినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 12,157 కోట్ల రూపాయలకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి అని చెప్పని నా ఆమోదం తెలిపింది. అంటే పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా 30,436 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము ఇదివరకు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా పనిచేస్తున్నాం. అయినా సరే ఆ పోలవరంలో పి అంటే స్పెల్లింగ్ లో పి అంటే కూడా సరిగ్గా పలకడం చేత కానటువంటి వైసీపీ వాళ్ళు ఈ రోజున ఏ నిధులు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు వెలగపెట్టినటువంటి బాగోతాలు, వారు దోచుకున్నటువంటివి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే కదా, వారిని రాజకీయంగా దూరం చేసి ఇంటికి పరిమితం చేశారు. అలానే రాజధానికి సంబంధించి కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మనకు తెలుసు గతంలో రాజధాని ప్రకటించగానే 2,500 కోట్ల రూపాయలని డ్రైనేజ్ విజయవాడ గుంటూరులో డ్రైనేజ్ పనులకి, భూగర్భ డ్రైనేజ్ కి, అలాగే పైపుల కోసం అని చెప్పని ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత కూడా దాదాపుగా 2,353 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్ లో ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మొన్నే మనం చూసాము 15,000 కోట్ల రూపాయల అతిపెద్ద సహాయాన్ని కూడా సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అని ఇచ్చింది. ఇది కాకుండా హడ్కో ద్వారా మరొక 11,000 కోట్ల రూపాయల్ని రాజధాని కోసం అని చెప్పని హడ్కో ఒప్పుకుంది ఇవ్వడం కోసమని. అలాగే హడ్కో ద్వారా టిడ్కో ఇల్లు నిర్మాణానికి కూడా మరొక 400 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా మరి కనిపించట్లేదేమో. అమరావతి భ్రమరావతి అని చెప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే 3 ముక్కలు అని చెప్పని, 3 రాజధానులు అని చెప్పని ఏ విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా అస్తవ్యస్తంగా చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేది వారు గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున రాజధాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాకుండా అమరావతి రైల్వే లైన్ కి మనం చూసాం మొన్న 2,245 కోట్ల రూపాయల్ని ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు కూడా 57 కిలోమీటర్లు ప్రత్యేక అమరావతి రైల్వే లైన్ కోసం అని చెప్పని కేంద్రం ఇవ్వడం జరిగింది. అట్లానే విశాఖ రైల్వే జోన్ కి కూడా మొన్న ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేశారు. 106 కోట్ల రూపాయలతోటి భవనాన్ని కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున ఏదైతే వైసీపీ కానీ ఇటు అసలు విభజన రాత్రికి రాత్రి పార్లమెంట్ తలుపులు మూసివేసి మరి అర్ధరాత్రి పూట రాష్ట్రాన్ని అర్ధాంతరంగా తమ స్వార్థ రాజకీయాల కోసం విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున దీని గురించి మాట్లాడుతుండడం అనేది పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ కాదు, జోక్ ఆఫ్ ద మిలీనియం అని చెప్పొచ్చు. వాళ్ళకే ఆ రోజు చిత్తశుద్ధి ఉండుంటే గనక రాష్ట్రం ఈ రోజునే ఇంత కష్టాలు పడి ఉండేది కాదు. దానికి తోడు పిల్ల కాంగ్రెస్ అయినటువంటి వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి వారు ఇంకా మరింత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారన్నది కూడా మనం మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. మంగళగిరిలో ఎయిమ్స్, ఇవన్నీ కూడా విభజన చట్టానికి సంబంధించిన మనం చూసాము. విభజన చట్టంలో ఎయిమ్స్ తో సహా ఐఐటి, ఎన్ఐటి, అలాగే ఇతర కేంద్ర విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని విభజన చట్టంలో ఉన్నది. దానికి అనుకూలంగానే మంగళగిరి ఎయిమ్స్ ను 1,820 కోట్లతోటి నిర్మించడమే కాదు, మొన్ననే రాష్ట్రపతి ముర్ము గారు కూడా వచ్చారు. మొదటి వార్షికోత్సవం కూడా మనం చూసాం. అక్కడ ఆల్రెడీ క్లాసెస్ మెడికల్ పీజీ జరుగుతున్నాయి. ఎంతో మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు, ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. తిరుపతిలో ఐఐటి కోసమని 1,345 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మా మాటని మేము నిలబెట్టుకున్నాము. అలాగే విభజన చట్టంలో పెరిగినటువంటి పారిశ్రామిక వాడల్లో వసతుల కల్పన ఏదైతే ఉందో దాని ప్రకారం 3 ఇండస్ట్రియల్ కారిడార్లు వైసీపీ హయాంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చి 3 కారిడార్లు అంటే ఒకటి విశాఖ నుంచి చెన్నై వరకు, చెన్నై టు బెంగళూరు, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై ఏదైతే ఉందో ఈ 3 పారిశ్రామిక వాడలకు సంబంధించి దగ్గర 2 లక్షల మందికి ఉపాధిని కల్పించే విధంగా పారిశ్రామిక వాడల్ని ఇస్తే, దానికోసం అని చెప్పి నిధులను ఇస్తే ఉన్న పరిశ్రమలు కూడా పరిగెత్తి పారిపోయే విధంగా భయభ్రాంతులకు గురి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని. కానీ కేంద్ర ప్రభుత్వం నేడు కూడా మొన్న మనం చూసాం ఓర్వకల్లు దగ్గర, కానీ అక్కడ కూడా ఇంటర్నల్ రోడ్స్ కోసం అని చెప్పని, ఇంటర్నల్ గా ఫెసిలిటీస్ కోసం అని చెప్పని కూడా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ విద్యా సంస్థలైనటువంటి ఐఐటి లేదా ఎన్ఐటి, ఐఐఎంలు, పెట్రోలియం, వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆపరేషన్ లోకి వచ్చాయి. ఇవన్నీ కూడా విభజన చట్టంలో సంబంధించినటువంటి కేంద్ర జాతీయ సంస్థలు, విద్యా సంస్థలు.
మనం చూసాము ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పని విభజన చట్టంలో ఉన్నది. ఈ రోజు మనందరికి తెలిసింది వేల కోట్ల రూపాయలతో ఇటు తిరుపతి కానివ్వండి, అటు విశాఖపట్నం కానీ, ఇటు విజయవాడ కానీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము. దానికి ఇప్పుడున్నటువంటి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏ విధంగా తగిన ఇంటర్నల్ సదుపాయాలు కల్పిస్తున్నారు, మౌలిక సదుపాయాలను కూడా చూస్తున్నాము. వాళ్ళేం చేశారు అప్పుడు గడిచిన 5 సంవత్సరాల వైసీపీ ఎయిమ్స్ తో సహా కనీసం ఒక 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు కూడా వేయలేదు. ఏ ఒక్క కేంద్ర సంస్థకి గాని లేదా రోడ్డు ప్రాజెక్టులకు కానీ రైలు ప్రాజెక్టులకు కానీ వారు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర వాటా ఇవ్వకుండా, కనీసం ఒక గజం భూమి కూడా ఇవ్వకుండా మళ్ళీ రాష్ట్రానికి ఏం చేసింది అని చెప్పని మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇదే అమృత్ పథకం కింద, ఇదే జల్ జీవన్ మిషన్ కింద ఇంకా చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు దారి మళ్లించింది కాదా? అందుకే కదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఆపివేసింది చివరిలో. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 1750 కోట్ల రూపాయలని విభజన చట్టం కింద ప్రతి సంవత్సరం 350 కోట్ల రూపాయలు ఇవ్వాలని అంటే అది కూడా నెరవేర్చాం. కానీ చివరిలో వీళ్ళు కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆ జిల్లాని మొన్న ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాల కేటగిరీలోకి తీసుకుని వచ్చి మరి ఆ జిల్లాని కూడా డెవలప్ చేయాలని చిత్తశుద్ధితో ఉన్నాం. అలానే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి 735 కోట్ల రూపాయలతో ఎన్ఐటిని నిర్మించడం జరిగింది. విశాఖపట్నంలో ఐఐఎం 472 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని నిర్మించడం జరిగింది. కర్నూలులో 297 కోట్ల రూపాయలతో ఐఐఐటిడిఎం అనే జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఆపరేషన్ లో ఉన్నాయి ఈ రోజున. తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ 1492 అంటే దాదాపు 1500 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ 450 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. మొన్నే ఈ మధ్య కాలంలో చూసాము విజయనగరంలో కూడా 561 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీ 834 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇవి కాకుండా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో గడిచిన 7 నెలల్లో ఈ రాష్ట్రానికి కేంద్ర సహకారం ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం కూడా అహర్నిశలు కేంద్ర సహకారంతో పాటు ఇప్పుడు ఇంకా కూడా ఏ విధంగా కొత్తగా స్పెషల్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, కేంద్రం నుంచి మరింత సహకారం ఏ విధంగా మేము పొందాలి అని మా ప్రభుత్వము మేము పనిచేస్తూ ఉంటే మా పైన బురద జల్లేటటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు. ఒకటి, ప్రజలు మిమ్మల్ని ఎంత చీకొడుతున్నారో మీరు మరింతగా ఇంకా ఇంకా ప్రతిరోజు దిగజారిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అటు సూపర్ 6 హామీలు సంక్షేమానికి సంబంధించి కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేదా పోలవరం రాజధాని ఇటువంటి వాటన్నిటిలో కూడా మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలోనే ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికైనా మీ దిగజారుడు మాటలు కట్టిపెట్టి కేంద్ర సహకారం ఏమి చెక్కట్లేదు లేదా రాష్ట్ర ప్రభుత్వం సరిగా పని చేయట్లేదు అంటే ఈసారి ఉన్నటువంటి ఆ 11 సీట్లు కూడా లేకుండా 1, 2 వచ్చినా కూడా అసలు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పని వైసీపీ వారిని హెచ్చరిస్తూ, ఈ పిచ్చి మాటలు, ఇప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలు మీరు ఆపుకొని ఉంటే మీకే రాజకీయ భవిష్యత్ ఇప్పటికీ ఎలాగూ లేదు. కనీసం ఇందా చెప్పినట్టుగా 1, 2 సీట్లైనా వచ్చే పరిస్థితి అయినా ఉంటుందేమో. లేదంటే ఇప్పటికే మీ పార్టీలో ఉన్నటువంటి వారందరూ ఎవరైతే ఆత్మ పరమ ఇంకో శరీరం అని చెప్పని అతుక్కొని ఇన్ని రోజులు వీళ్ళ క్రైమ్ లో పార్ట్నర్స్ లాగా, కరప్షన్స్ లో పార్ట్నర్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీలను వదిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా దాన్ని దిగజార్చుకోవద్దని తెలియజేస్తూ ధన్యవాదాలు.